కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం 1956 నుంచి 2014 వరకు దాదాపు 57 సంవత్సరాలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అప్పు, తర్వాత విడిపోయిన తర్వాత 72,658 కోట్లు. ఈ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల, ఈ ఫిగరు అక్బర్ గారు చెప్పినట్లుగా ఒక పేజీలో ఒక రకంగా ఉంది, 13వ పేజీలో ఒక 612 కోట్ల 343 కోట్లని 6,12,343 కోట్లు ఉంది. చివరి పేజీలో 6,71,757 కోట్లుగా ఉంది. సరే, ఏదేమైనా ఆ అప్పు 72,658 కోట్ల నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 6 లక్షల కోట్లకు పెరిగింది. ఈ అంశానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి అక్బర్ గారు ఇంకొంతమంది సరే వారి వారి అభిప్రాయాలు చెప్పారు. నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా చాలా ఎనామలీస్ జరిగాయి. లెక్కలకు సంబంధించి ఒక్కో పేజీలో అది ఆర్బీఐయా లేకపోతే సిఐజీనా లేకుంటే ఇతర ఏజెన్సీ నుంచా, దేని నుంచి తీసుకున్నా సరే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా సరే మనం ఎంత దాన్ని సెల్ఫ్ సపోర్టివ్గా చెప్పుకున్నప్పుడు కూడా ఇటువంటి తప్పులు చేయటం వల్ల దాని ఇంపార్టెన్స్, ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాని అనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వల్ల మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచనవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే మన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాల నుండి అపోహల నుండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన